జీవన్ రెడ్డి అడుగులు ఎటువైపు పడనున్నాయి? 40 ఏళ్లుగా కాంగ్రెస్ తో ఉన్న బంధాన్ని వదిలేసి ఆయన ఏ పార్టీతో చేయి కలపనున్నారు? 3 రంగుల కండువాను వదిలేసి ఏ పార్టీ కండువా కప్పుకోనున్నారు? కాంగ్రెస్ ను వీడటం ఖాయమే, కానీ ఏ పార్టీలో చేరుతారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఉమ్మడి కరీంనగర్లోనే సీనియర్ నాయకుడిగా ఉన్న జీవన్ రెడ్డి రేపు తన కార్యాచరణ ప్రకటించనున్నారు. జగిత్యాల ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఓడిపోవడం, అక్కడి నుంచి గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ తో దోస్తీ చేయడంతో జీవన్ రెడ్డిలో అసంతృప్తి మొదలైంది. తన వర్గానికి అడుగడుగున అన్యాయం జరుగుతోందని అప్పటి నుంచి తన ఆవేదనను బహిరంగంగానే వెలిబుచ్చుతున్నారు జీవన్ రెడ్డి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ సంజయ్ వర్గానికి టికెట్లు ఎక్కువగా ఇచ్చారంటూ సొంత పార్టీపై విరుచుకుపడ్డారు. గాంధీ భవన్ కు వేరే పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఎలా పిలిచారంటూ మండిపడ్డారు. ఎన్నికల తర్వాత జరిగిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ విషయంలోనూ తన వర్గానికి అన్యాయం జరిగిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అప్పటి నుంచి పార్టీలో ఉండాలా లేదా అని ఆలోచిస్తున్నట్లు పలుమార్లు ప్రకటించారు జీవన్ రెడ్డి. ఈ సమయంలో ఏఐసీసీ నేతలు, జిల్లా నాయకులు, ఇప్పుడు పీసీసీ చీఫ్ ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. రేపు ఉదయం కాంగ్రెస్ కు రాజీనామా చేసి తన కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పారు. అయితే ఆయన బీఆర్ఎస్ వైపు వెళతారా, బీజేపీ పార్టీలో చేరతారా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నెక్స్ట్ ఇక జీవన్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీ వైపు ఆయన మొగ్గు చూపుతున్నారు? ప్రస్తుతం ఇదే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది రాజకీయ వర్గాల్లో. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఇక రేపు జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. తన కార్యకర్తలు, అనుచరులతో చర్చించిన తర్వాత రేపు జీవన్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కు చెందిన నేతలందరూ కూడా ఆయనతో మంత్రాలు, బుజ్జగింపులు చేసినప్పటికీ కూడా జీవన్ రెడ్డి తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఇక జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు జగిత్యాలలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో తన అనుచరులతో మీటింగ్ సమావేశం నిర్వహించి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారు. 12 గంటలకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అంశంపై కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఇదంతా కూడా రాజకీయంగా జగిత్యాల జిల్లాలో కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గత 20 రోజులుగా జీవన్ రెడ్డి తను పార్టీ మారుతాననే సంకేతాలు ఇచ్చారు. ఇటు కాంగ్రెస్ అధిష్టానం తనకు సరైన ప్రయారిటీ ఇవ్వట్లేదు, పార్టీలో తగిన ప్రాధాన్యత లేదు. ఇక పార్టీని వీడడమే మంచి నిర్ణయానికి వచ్చినటువంటి జీవన్ రెడ్డి త్వరలోనే ఇక ఏ పార్టీలో చేరబోతున్నారని మాత్రం ప్రస్తుతం అయితే ఒక సస్పెన్స్ గా మాత్రం జీవన్ రెడ్డి చెప్తున్నప్పటికీ ఇక జీవన్ రెడ్డి ముందు మాత్రం ఉన్నాయి కేవలం 2 పార్టీలే, ఒకటి బీఆర్ఎస్ లేదంటే 2 బీజేపీ. ఈ 2 పార్టీల్లో ఏ పార్టీలో జీవన్ రెడ్డి చేరబోతున్న చర్చ మాత్రం జోరందుకుంది. మెజార్టీ జీవన్ రెడ్డి అనుచరులు మాత్రం బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లుగానే చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో దాదాపు 40 ఏళ్ల పైగా జర్నీ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ప్రయారిటీ ఇస్తున్న నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పార్టీకి వెళ్లి అక్కడ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని ఇరికాటం పెట్టేలా జీవన్ రెడ్డి కార్యశైలి ఉండబోతున్నాయని మాత్రం తన అనుచరులు చెప్తున్నారు. ఇక జీవన్ రెడ్డి కూడా తనకు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తనకు ప్రయారిటీ లేకుండా చేసి అవమానించిందో ఇక ప్రత్యర్థిగా బీఆర్ఎస్ లో చేరి తన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శ బాణాలు ఎక్కుపెట్టే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ నుంచి కూడా జీవన్ రెడ్డికి ఆఫర్ వస్తుంది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నారు. జీవన్ రెడ్డిని బీజేపీలోకి తీసుకునేందుకు రాష్ట్ర నాయకత్వం కూడా చర్చ జరిపినట్టు తెలుస్తుంది. అయితే ఇంతవరకు మాత్రం బీజేపీ నుంచి తనకు పిలుపు రాలేదని చెప్తున్నారు. అయితే మాత్రం ఇటు కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాత్రం బీఆర్ఎస్ లోకి రావాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది. తన ఆహ్వానాన్ని జీవన్ రెడ్డి స్వాగతిస్తే మాత్రం ఖచ్చితంగా వెల్కమ్ చెప్తామంటూ ఇటు సంజయ్ కుమార్ ప్రకటించారు. ఇక అరవింద్ మాత్రం ఓపెన్ గా మాత్రం ఎక్కడ ప్రకటించకపోయినప్పటికీ ఆఫ్ ది రికార్డ్ లో మాత్రం జీవన్ రెడ్డిని పార్టీలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా చర్చ జరుగుతుంది. అయితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకే ఉన్నట్లుగా తన అనుచర వర్గాల మాట వినిపిస్తుంది. ఇక జీవన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లోకి వెళ్తే భవిష్యత్తులో కొంత రాజకీయంగా
నిలదొక్కోవచ్చు. రేపు రోజున పోటీ చేసే విషయంలో కావచ్చు, తనకు ఎవరు పోటీ ఉండరు, కేవలం తన అనుచర వర్గానికి ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు. తను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ, లేకపోతే అవసరాల దృష్ట్యా ఇటు నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీగా కూడా పోటీ చేయవచ్చు. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి మైనార్టీ ఓటు బ్యాంక్, తనకు బలమైనటువంటి మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా బీఆర్ఎస్ లో చేరితే కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్న నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, లేదంటే సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు, వీరిద్దరూ ఈ వార్తలు వస్తున్నాయి. వీరు జీవన్ రెడ్డితో కొంత ఇప్పటికే ఫోన్ లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. వీరు నేరుగా వచ్చి జీవన్ రెడ్డిని పార్టీలో ఆహ్వానిస్తారని చెప్పి జీవన్ రెడ్డి అనుచర వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్న పరిస్థితి. ఇక జీవన్ రెడ్డి పార్టీ వీరడం పైన స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో జీవన్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్తారా, లేకపోతే బీజేపీకి లోకి వెళ్తారా మాత్రం వేచి చూడాలి. ఈ 2-3 రోజులు మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ లో మాత్రం జీవన్ రెడ్డి జైన్ కాబోతున్నారని మాత్రం జగిత్యాల రాజకీయాల చర్చ జోరు అందుకుంది. బాలరావు, సతీష్, అంటే రేపు లేదంటే ఎల్లుండిలోగా స్పష్టమైన క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు జీవన్ రెడ్డి పార్టీ మారి ఒక పార్టీలోకి వెళితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ప్రభావం ఉండే ఛాన్సెస్ ఉంటాయంటారు జీవన్ రెడ్డి వీడితే పార్టీని? జీవన్ రెడ్డి రాజకీయంగా పార్టీ మారినట్లయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంత ఎఫెక్ట్ పడుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 40 ఏళ్ల పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తనకింటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సీనియర్ పొలిటీషియన్ గా గుర్తింపు పొందారు. జగిత్యాల జిల్లాలో ప్రధానంగా జగిత్యాల నియోజకవర్గంతో పాటు పొరుగున ఉన్నటువంటి ధర్మపురి, చొప్పదండి, కొరుట్ల, ఈ 4 నియోజకవర్గాల్లో జీవన్ రెడ్డి ప్రభావం ఉండబోతుందనేది మాత్రం రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ ప్రభావం కనిపించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే జీవన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు కేవలం ఒక్కరే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ ను తనదైన శైలిలో విమర్శించారు. మండలిలో సైతం జీవన్ రెడ్డి తన గళాన్ని వినిపించారు. ఖచ్చితంగా ఈ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కొంత జీవన్ రెడ్డి ప్రభావం చూపే అవకాశం కూడా కనిపిస్తుంది. బలమైన నేత, అదేవిధంగా అనుచరులకు న్యాయం చేయాలని చెప్పి ఉద్దేశంతో పార్టీ మారుతున్నట్టుగా చెప్తున్నటువంటి జీవన్ రెడ్డి రేపు కొంత ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి కొంత బలం తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక ఏ పార్టీ పైన విమర్శలు చేయాలన్న మాత్రం కేవలం ఒక జీవన్ రెడ్డితోనే సాధ్యమవుతుంది. ప్రతిపక్షాలను ఇరికాటంలో పెట్టే విధంగా ప్రతిపక్షాలను తనదైన స్టైల్లో విమర్శించేటువంటి వాగ్దాటి ఉన్నటువంటి జీవన్ రెడ్డిని ఖచ్చితంగా ఏ పార్టీలో తీసుకుంటే ఆ పార్టీకి కొంత మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఇటు స్థానిక నాయకత్వాన్ని ఏ రకంగా పటిష్టంగా చేసుకోవాలి, అదేవిధంగా స్థానిక సమస్యలు ఏమున్నాయి, ప్రభుత్వం దృష్టికి ఏ రకంగా తీసుకువెళ్ళాలి, ప్రతిపక్ష పార్టీలను ఏ రకంగా ప్రశ్నించాలి, ఇవన్నీ కూడా జీవన్ రెడ్డికి ముందు తెలిసినటువంటి నేత కాబట్టి ఖచ్చితంగా జీవన్ రెడ్డిని ఇతర పార్టీలో చేరితే మాత్రం కాంగ్రెస్ కి ప్రత్యర్థిగా మారి కాంగ్రెస్ పైనే విమర్శలు సంధించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ కు కొంత మైనస్ అని మాత్రం చెప్పుకోవచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ వెళ్తే మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కూడా జీవన్ రెడ్డి రూపంలో ఒక బలమైన నేతగా దొరికినట్లుగా భావించవచ్చు. కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు తర్వాత ఆ స్థాయిలో జీవన్ రెడ్డి రూపంలో కూడా కొంత పార్టీకి బలం చేకూర్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇటు జగిత్యాల జిల్లాలో ప్రధానంగా జీవన్ రెడ్డి ప్రభావం ఉంటుంది కాబట్టి రేపు రోజున ప్రచారానికి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన పోరాటం కావచ్చు, రైతాంగ సమస్యలపైన గలం వినిపించడం కావచ్చు, ఇవన్నీ కూడా జీవన్ రెడ్డి రూపంలో బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీకైనా కూడా కొంత జీవన్ రెడ్డి రూపంలో మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ మాత్రం ఒక రకంగా ఇదంతా మైనస్ గా చెప్పుకోవచ్చు. ఇక గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపు కోసం అదే ధర్మపురి ఎమ్మెల్యే కావచ్చు, అర్ధు లక్ష్మణ్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వీరి తరఫున ప్రచారం నిర్వహించారు. వారి గెలుపు కోసం శాయశక్తుల ప్రయత్నం చేశారు. రేపటి రోజున భవిష్యత్తులో ఒకవేళ పార్టీ మారబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి అగేనెస్ట్ గా మాత్రం ప్రచారం కొనసాగించే అవకాశం కూడా ఉంది. మొత్తానికి కాంగ్రెస్ ఓటింగ్ మాత్రం జీవన్ రెడ్డి ఖచ్చితంగా ప్రజాక్షేత్రం వెళ్తారు, ఆ రకంగా ప్రయత్నాలు చేస్తారు, ఆ రకంగా వ్యూహాలు కూడా ఉండబోతున్నాయి. మాత్రం ఒక క్లారిటీ మాత్రం ఉంది. కాబట్టి జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ కొంత మైలేజ్ పెరుగుతుంది, కానీ అధికార పార్టీకి మాత్రం కొంత మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలరావు, థ్యాంక్ యూ సతీష్. ఉదయం 10 గంటలకు అనుకుంటున్నాం బండారు గార్డెన్ లో అందరం కూడా కలిసికట్టుగా నా నిర్ణయాన్ని నేను ప్రకటించబోతున్నా. మీ యొక్క తోడు, ఈ 4 దేశాల మీదకి అందించినటువంటి ఒక సహకారాలు కలిసి ప్రయాణం ఏదైతుందో కొనసాగాలి, దాని తోడు మీరు నిలవాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ దేవుడు ఏదైతుందో మిమ్మల్ని దేవుడు శాసిస్తే మానవుడు అనుకరించాల్సిందే తప్ప ఇంకా మిగిలిది ఏముండదని చెప్పాను.
ఇది దైవ శాసనంగా నేను భావిస్తున్నా. ఆ దైవ శాసనాన్ని ధిక్కరించేటువంటి ఒక ఆస్కారం మనం మానవ మాత్రం అని చెప్పి అంటున్నా. నేను దీన్ని దైవ శాసనంగా భావిస్తున్నాను చెప్పని నేను నష్టమైంది కాదే. కలిసి ఉన్న వాళ్ళు విడిపోతుంటే ఒకరు పోతుంటే ఎవరికైనా కొంత ఇబ్బందికరంగా భావిస్తారు. నేను నష్టం లాభం అని చెప్పాను కాదు కదా. నాకు ఎవరు కూడా కోరుకోరు. వాళ్ళు నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారే, నేను రేపు ఏ ఒక్కరు కూడా నాకు దూరమైన కన్నా బాధ అనిపించదా? నాకు అందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటా. నేను అందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటా. నేను కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టే 2 రోజుల క్రితం మా సూచన మేరకు శ్రీధర్ బాబు గారు పోయినారు. వాళ్ళు నేను కూడా మరొకసారి వారిని కలిసి ఈ అనుబంధం కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం తెంచొద్దని, మమ్మల్ని వీడొద్దని, యథావిధిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని, భవిష్యత్తు విషయాలు మళ్ళీ చర్చించుకుందామనే మాట వారికి విన్నవించడం జరిగింది.